ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మే 20వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని బజరంగ్ ఫంక్షన్ హాల్లో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమ్మె సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము గత 15 సంవత్సరాలు కూడా అనేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగాలకు అప్పచెప్పాలని చూస్తున్నారని, అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన లేబర్ చట్టాల ద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను చేపట్టినట్టు వివరించారు. ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొనాలని, ఈ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్త విషయానికి వస్తే విద్యార్థి దశలోనే ట్రాఫిక్ చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నియంత్రణ చట్టాల అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలోనే ట్రాఫిక్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అలాగే తమ తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని, ప్రమాదాలను తగ్గించేందుకు విద్యార్థులు విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకుంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ చట్టాలపై ఏర్పాటు చేసిన పోస్టర్ను ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బాసర్లోని IIITలో పనిచేస్తున్న కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ సమ్మెలో భాగంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, అలాగే తమను కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అలాగే యూజీసీ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాము సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ చేతులకు నల్లగుడ్డతో సంఖ్యలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, అలాగే తమ ఎంతో కాలంగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, అలాగే 21 జీవోను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని, తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.